వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వరద బాధితులకు చేయూతనిచ్చారు. బాధితులందరికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై పొంగులేటి మండిపడ్డారు. గతంలో సీఎం కేసీఆర్ పర్యటించి నిధులు ప్రకటించారని, అయితే అవి ఇప్పటికీ కూడా విడుదల కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్ట నిర్మిస్తామని చెప్పారు. వరద బాధితులకు తక్షణమే 25,000 రూపాయలు సాయం అందించాలని పొంగులేటి డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వరద బాధితులకు చేయూతనిచ్చారు. బాధితులందరికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై పొంగులేటి మండిపడ్డారు. గతంలో సీఎం కేసీఆర్ పర్యటించి నిధులు ప్రకటించారని, అయితే అవి ఇప్పటికీ కూడా విడుదల కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్ట నిర్మిస్తామని చెప్పారు. వరద బాధితులకు తక్షణమే 25,000 రూపాయల సాయం అందించాలని పొంగులేటి డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. ఎవరికి ఇళ్లకి నష్టం జరగకుండా ఉండే విధంగా ఆర్సీసీ వాల్స్ ఇక్కడ మున్నేరికి అక్కడ గోదావరి పొంగే ప్రాంతంలో ఆర్సీసీ వాల్స్ ఏర్పాటు చేసి కూడా ఈ వేదిక ద్వారా మునిగిపోతున్న ప్రజానికానికి హామీ ఇస్తూ ఎవరికి ఇళ్లకి నష్టం జరగకుండా ఉండే విధంగా ఆర్సీసీ